నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. అర్థమైపోతుంది చికెన్ పైగా మీరు మైదా కోటింగ్ కూడా ఏం వాడట్లేదు బయట ఫుల్ బిజీగా ఉంది మామూలు బిజీగా లేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా స్ట్రీట్ బైట్స్. నేను వేతారండి. వైజాగ్లో ఎక్కడైనా ఒక మంచి నూడిల్స్ పాయింట్ సజెస్ట్ చేయమంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఒకటే పేరు చెప్తారు, అదే బిస్మిల్లా నూడిల్స్ పాయింట్. ఇది పెట్టి దాదాపు 30 years అయితే అవుతుంది. టోటల్గా 3 dishes అయితే ట్రై చేయబోతున్నాం. నూడిల్స్ ఒకటి, ఇక్కడ బాగా ఫేమస్ అయిన రోల్ ఒకటి, బోన్లెస్ సూప్ ఒకటి. సో అది ఎలా ఉంది అండ్ అలానే ఓనర్తో ఇంటరాక్షన్ మాటలు ఎలా ఉండిపోతున్నాయి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇలాగా బల్క్ కొడుతూనే ఉంటాం బల్క్ నూడిల్స్. ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో మన షాప్? ఒక 25-30 అవుతుంది. 25. సో స్టార్ట్ చేసింది ఎవరు అనేది ఐడియా ఉందా? స్టార్ట్ ఒక బాబాయ్ అనేసి వాళ్ళ నాన్నగారు. మీ ఫాదర్ స్టార్ట్ చేస్తారా? ఓకే ఓకే ఓకే. అప్పట్లో ఎంత ఉండేది రేట్? అప్పట్లో రేట్ ఎంత ఉండేది? హాఫ్ 12 రూపీస్. ఓకే. ఫుల్ అయితే 15. 3 రూపీస్ అయితే తేడా రెండింటికి. అప్పుడు కూడా సేమ్ ఇన్నే ఐటమ్స్ అన్నీ ఉండేవా? ఇవే ఐటమ్స్. ఓకే. అంటే బయట కొన్ని దగ్గరలో మైదా యూజ్ చేసినట్టు మన దగ్గర అలా ప్యూర్ చికెన్ వస్తుంది, కోటింగ్ ఏమి ఉండదు. ఓకే. ఒరిజినల్. మా ఫేస్ ఇంటరాక్ట్ అవుతుంది. నేను తర్వాత మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదా? ఇప్పుడు ఏదో కొంచెం ఛాన్స్ దొరికింది. ఓకే. అంటే అప్పటి నుంచి కూడా సేమ్ ఇట్లానే కంటిన్యూ అవుతూ వస్తుంది కదా? ఓకే. మీరు అప్పుడు కూడా కౌంటర్ జాబ్లోనా? ఇప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ సో కామెంట్స్ లో మనకి కొన్ని పేర్లు వినిపిస్తుంటాయి, ఇది చికెన్ కాదని చెప్పేసి. దీని గురించి ఏమంటారు? ఓకే. అందువల్ల అంటూ ఉంటారులేండి, మనం ఏం చేస్తాం మరి. కంటిన్యూస్ గా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. వెనక చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు ఏదో ప్రశాంతంగా ఉంది, కానీ ఇక్కడ నుంచి ఫుల్ రష్ అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఖాళీ కూడా లేదు.
మన నూడిల్స్ కూడా వచ్చేస్తుంది దగ్గరలోనే. సో టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో మాట్లాడేసుకుందాం మనం. థ్యాంక్ యూ. సో మన బిస్మిల్లా నూడిల్స్ అయితే చాలా బాగా ఫేమస్ అని చికెన్ సూప్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. బాగా హాట్గా ఉంది. సో టేస్ట్ చేసేద్దాం మనం. పర్ఫెక్ట్. నిజంగా ఫేమస్ అనడంలోనే ఏం తప్పలేదు అసలు. ఎంత బాగుందంటే క్రీమీగా. చికెన్ కూడా మీరు చూసుకోవచ్చు, మైదా ఏం కలపకుండా రా చికెన్ ఇది. అంటే జస్ట్ అలా బాయిల్ చేసిన చికెన్ని వేసేస్తారు. చాలా మంచిది కూడా. టూ గుడ్. చికెన్ కూడా టూ గుడ్గా ఉంది. ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తుంటారు మీకు అంచనా బట్టి? ఆయన నాకు తెలిసి ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఇప్పుడే అంతా థర్డ్ క్లాస్, సెకండ్ ఫోర్త్ క్లాస్, ఆవిడప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్, అంటే ఇంకా బ్యాక్ బాగా బ్యాక్. ఓకే. నాకు తెలిసి 90s లోనే 94 99 అలాగా 98 ఆ టైంలో అనుకుంటాను. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మా ఆవిడ ఫిఫ్త్ క్లాస్ అన్నప్పుడు ఉండేదంట. చిన్న ఇలా స్కూల్కి వెళ్ళి ఇలా వచ్చేది, ఇక్కడ స్కూల్ అన్నమాట, అలా వచ్చేది. అంత నాకు తెలుసు అంతే 98. మరి ఇంతకు ముందు డాక్టర్స్ గట్రా తిరిగేవారు కదా, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా మళ్ళీ ఇక్కడికి? బయట ఊరు వెళ్ళిపోయినా ఇక్కడ ఏంటంటే హాస్టల్స్ వచ్చాయి కదా మనకి. అవునవునవును. హాస్టల్ వల్ల హాస్టల్కి వచ్చేది చదివిన వాళ్ళు అలాగా ఫేమస్ అయ్యింది. అంటే ఇప్పుడు కొంతమంది ముందు ఏంటంటే ఇది ఒకటే పాయింట్ ఉండేది, ఇప్పుడు ఏ పాయింట్స్ ఉండేవి కాదు. అవును, దగ్గరలో లేవు కాదు. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఇది మన చికెన్ అని చెప్పి మనకు తెలుసు, బట్ వాళ్ళు కామెంట్ సెక్షన్ లో బీఫ్ అని కామెంట్ పెడతారు. బీఫ్ కి చికెన్ కి తేడా తెలియదు కదా, ఇప్పుడు అలాగే అంటారు. అలాగైతే మటన్ బిర్యానీ పెట్టినప్పుడల్లా ఏంటంటారు మటన్ బిర్యానీ బీఫ్ అంటారు. దానికి చెప్పిన ఒక లెక్క ఉంటుంది కానీ చికెన్ కి తెలిసిపోద్ది. ఇది అది చూస్తే అర్థమైపోతుంది చికెన్. పైగా మీరు మైదా కోటింగ్ కూడా ఏం వాడట్లేదు బయట. చికెన్ మనకి ఎవరెవరు ఇక్కడ వైజాగ్ లో ఎవరు ప్యూర్ చికెన్ ఎవరు. అవునవును. మైదా కలిపి కంపల్సరీ మైదా ఉండదు ప్యూర్ చికెన్. అదే నేను కలర్ వేసాం కాదు దానికి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వైట్ అయిపోయింది కనపడలేదు అంటే చిన్న లైట్ కలర్ కలుపుతాం అంటే చిన్న కలర్ కనిపిస్తారు. ఏదంటే కలిపాం కాదు, అది డైరెక్ట్ వైట్ వైట్ అలా వైట్ చికెన్. ఓకే. కొంతమంది అడిగినప్పుడు కన్నా వైట్ చికెన్ ఇచ్చాం. మరి హర్ష గారు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఫుల్ వచ్చారు. మరి ఇప్పుడు తర్వాత రావట్లేదు అంటే ఆ బ్యాచ్ వేస్తారు గీతం కాలేజ్, ఆ బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారు. అందరూ మంచి దీంట్లోకి వెళ్ళిపోయారు. తర్వాత లేదు అంతా గుర్తు పెట్టుకుని చెప్పారంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన కొంతమంది ఫేస్ తెలియదు కానీ వస్తుంటారు. గీతం కాలేజ్ బాగా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరూ వస్తుంటారు. మనం చూడడం కాబట్టి మనకు తెలియదు. వాళ్ళు సైలెంట్ వచ్చి సైలెంట్ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు గురించి వెళ్ళారు మనకు తెలియదు. తర్వాత వీడియో పెట్టిన కదా అనిపిస్తుంటారు. ఓకే ఓకే. లేదు చికెన్ నూడిల్స్ అయితే ఇప్పుడే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మన ఫేమస్ బాగుంటుంది ఎప్పుడైనా మనకి. ఏంటంటే అంటే ఈ క్వాంటిటీ కూడా ఇది అసలు నేను ఫుల్ అనుకుంటాను ఇప్పటి వరకు. హాఫ్ అంటే ఇప్పుడే చెప్పారు నాకు. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది మన దగ్గర, అంటే మిగతా వాటితో పోల్చుకుంటే బాగుంది కూడా. హాఫ్ 90 ఉంటుంది, ఫుల్ అయితే 120. ఒకప్పుడు అయితే చికెన్ టేస్ట్ కూడా ఈ బయట వాటిలా కాకుండా ఫ్రెష్ గా ఉంది. చికెన్ వస్తుంది. బయట అయితే చెప్పినాం కదా పిండి కలిపేస్తారు, ఆయిల్ ఎక్కువ ఫ్రై అయిపోతుంది, బాగోదు. మంది కొద్దిగా నూడిల్స్ కొద్దిగా రోస్ట్ చేస్తాం, మరీ పచ్చిగా ఇచ్చాం. కావాలంటే కొంతమంది పచ్చిగా ఉంటే పచ్చిగా ఇచ్చేస్తాం కానీ అంటే ఇలా వేసిన వెంటనే తీసి ఇచ్చేస్తారు కదా, అలా కాకుండా కడాయిలో కొద్దిగా రోస్ట్ చేస్తే టేస్ట్ ఫ్లేవర్ తందూరి ఫ్లేవర్ లో వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకున్నాను. తందూరి ఫ్లేవర్ లో తందూరి చెప్పుకున్నాం అనుకోండి, ఆ సేమ్ ఇలాగ ఉంటుంది చికెన్ తందూరి చికెన్. అవునవును, దాని నూడిల్స్ మనం కలిపి తందూరి ఫ్లేవర్ లో చేస్తాం. అందుకే బాగుంది, ఒక యూనిక్ టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ. చిన్నోళ్ళు కన్నా తందూరిలో ఉంటుందని బాగుంటుంది. అప్పుడు కూడా సేమ్ ఇదే రెసిపీయా? సేమ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సేమ్. సేమ్ నేను అలా చేసామండి. త్వరగా ఇప్పుడు కొన్ని నేర్పిస్తున్నాను. ఓకే, నేర్చుకుంటున్నాను కొత్తగా వచ్చిన స్టాఫ్. ఇందాక ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో కూడా వాళ్ళు చెప్పారు. ఆయన నేను ఇప్పుడు దగ్గర 30-40 సంవత్సరాలు చేస్తున్నారు. చేసి అలిస్తే ఇప్పుడు రష్ చేసుకుంటాం. మనకి డైలీ ఒక ఎన్ని కేజీలు అవుతుంటారు నూడిల్స్? డైలీ అంటే అవుతుంది 60 అలా అవుతుంది. 60 అది కూడా 8:30-9 లోపు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది, మీరు ఆ టైంలో చూసుకుంటే పార్సల్ లెక్కి వెళ్ళిపోతాం. అవును, ఇందాక చూసాను అసలు ఫుల్ వెళ్ళిపోతాం. మాట్లాడడానికి కూడా మేడం గారు అసలు ఖాళీ లేదు.
అలా పార్సల్ వెళ్ళిపోతాయి. అవునవును. లేదు లైన్ కి కొంతమంది వచ్చిన లైన్ కి ఇలా వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఏంటంటే ఆల్రెడీ సూప్ టేస్ట్ చేస్తాను. సూప్ కూడా చాలా బాగుంది. రోల్ టేస్ట్ చేయండి. ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ ఇప్పుడు వద్దులేండి, ప్రజెంట్ నూడిల్స్ చెప్తాను. నెక్స్ట్ టైం అప్పుడు ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం. ప్రజెంట్ రోల్ ఒకటి చెప్తాను. ఎందుకంటే చల్లగా అయిపోతాం మరి బాగోదు. సో చూసారు కదా, వీడియో చాలా మంచి ఎక్సైటింగ్గా ఉంది. అలాగే చాలా స్టోరీ కూడా తెలుసుకున్నాం బిస్మిల్లా నూడిల్స్ పాయింట్ గురించి. టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో హైప్కి అయితే ఫుల్ వర్క్ ప్లస్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి మరెన్నో స్ట్రీట్ బైట్ వీడియోస్ కావాలనుకుంటే మన iDream Media ఛానల్ అయితే ఫాలో అయిపోండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.